నమస్తే అండి. ఈ వీడియోలో డే 6 టాపిక్ యూనియన్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ గురించి చర్చించుకుందాం. యూనియన్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ అన్నది ఫండమెంటల్ రైట్స్ తర్వాత అతిపెద్ద టాపిక్, చాలా ముఖ్యమైన టాపిక్. దీంట్లో ఫస్ట్ ఏమొస్తాయి అన్నది తెలుసుకుందాము. దీంట్లో ఫస్ట్ మీరు ఆఫీసర్స్ ఆఫ్ పార్లమెంట్ అంటే స్పీకర్, డెప్యూటీ స్పీకర్, చైర్మన్, డెప్యూటీ చైర్మన్, లోక్సభ, రాజ్యసభ, స్టేట్ లెజిస్లేచర్, అసెంబ్లీ, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ వాళ్ళ గురించి చదవాలి. దాని తర్వాత నెక్స్ట్ పార్లమెంటరీ టర్మినాలజీ చాలా చాలా ఇంపార్టెంట్. రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ ప్రతి ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ వచ్చింది. పార్లమెంట్లో వాడే పదాలు ఎట్లా ఉంటాయంటే టర్మినాలజీ, కొన్ని ప్రొసీజర్స్కి స్పెసిఫిక్ నేమ్స్ ఉంటాయి. ఆ టర్మినాలజీ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటాం, కోరం అంటాం, ప్రొరోగ్, రిసెస్, ప్రొమల్గేట్ రాదు కానీ ప్రొరోగ్, రిసెస్, సెషన్, సిట్టింగ్, ఇవన్నీ సమన్, ఇవన్నీ పార్లమెంట్కి సంబంధించిన పదాలు. ఇవి తెలియాలి మనకి కంపల్సరీగా. ఎక్స్పాన్షన్ అని అంటాము, తర్వాత పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటాం, కట్ మోషన్స్ అంటాం, ఇవన్నీ తెలియాలి. దాని తర్వాత థర్డ్ మనకి పార్లమెంటరీ ప్రొవిజన్స్ అంటే లోక్సభలో ఎంత స్ట్రెంత్ ఉంటుంది, రాజ్యసభలో ఎంత స్ట్రెంత్ ఉంటుంది, ఎట్లా ఎన్నుకోబడతారు, క్వాలిఫికేషన్స్ ఏంటి, డిస్క్వాలిఫికేషన్స్ ఏంటి, దీని కిందనే మనకు యాంటీ డిఫెక్షన్ లాస్. తర్వాత పార్లమెంటరీ ప్రొసీజర్స్ అంటే బడ్జెట్ ప్రొసీజర్, లా మేకింగ్ ప్రొసీజర్, ఇవన్నీ తెలియాలి. లాస్ట్కి పార్లమెంటరీ కమిటీస్లో ఫైనాన్స్ కమిటీస్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్యాక్, పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ చాలా ఇంపార్టెంట్. సో ఇవి ఐదుతో పాటు స్టేట్ లెజిస్లేచర్ రిలేటెడ్ ప్రొవిజన్స్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పార్లమెంట్, స్టేట్ లెజిస్లేచర్ రిలేటెడ్ ప్రొవిజన్స్ దాదాపుగా సేమ్ ఉంటాయి. ఒక 10% డిఫరెన్స్ ఉంటుంది కానీ 90% సిమిలర్గా ఉంటుంది. అయితే దీంట్లో ఏం చదవాలి? ఆఫీసర్స్ ఆఫ్ పార్లమెంట్లో బేసిక్గా వాళ్ళని ఎవరు ఎన్నుకుంటారు, స్పీకర్ లేనప్పుడు డెప్యూటీ స్పీకర్ రోల్ ఏంటి, ఇద్దరు లేనప్పుడు పరిస్థితి ఏంటి, వాళ్ళని తీసేయాలంటే విధి విధానాలు ఏంటి, ఇవి తెలవాలి. పార్లమెంటరీ టర్మినాలజీలో ప్రతి టర్మ్, దాని మీనింగ్, దాన్ని ఏ సందర్భంలో వాడతారు, ఎట్లా వాడతారు తెలియాలి. ప్రొవిజన్స్లో ప్రతి ప్రొవిజన్ ఏ ఆర్టికల్ ప్రకారము పార్లమెంట్లో ప్రెసిడెంట్, హౌస్ ఆఫ్ పీపుల్, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఉంటుంది. హౌస్ ఆఫ్ పీపుల్లో ఎంతమంది ఉంటారు, ఎట్లా ఎన్నుకోబడతారు, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్లో ఎంతమంది, అంటే దాని సంఖ్యని ఎవరు ఫిక్స్ చేస్తారు, ఎలా ఫిక్స్ చేస్తారు, ఇవన్నీ తెలియాలి పార్లమెంటరీ ప్రొవిజన్స్లో. దీంట్లోనే యాంటీ డిఫెక్షన్ లా, జాయింట్ సిట్టింగ్ ఆఫ్ పార్లమెంట్, ఇవన్నీ వస్తాయి. తర్వాత ప్రొసీజర్స్లో బడ్జెట్లో ఉండే డిఫరెంట్ స్టేజెస్. ఇప్పుడు బడ్జెట్లో మనం గ్రాంట్స్ అంటాం, సప్లిమెంటరీ గ్రాంట్ అంటాం, అడిషనల్, ఎక్సెప్షనల్ గ్రాంట్, ఓట్ ఆన్ క్రెడిట్, ఓట్ ఆన్ అకౌంట్, ఇవన్నీ తెలియాలి. పార్లమెంటరీ కమిటీస్లో ప్రతి కమిటీ ఎందుకు ఫామ్ అయింది, దాని కింద ఎంతమంది సభ్యులు ఉంటారు, సభ్యులను ఎలా ఎన్నుకుంటారు, కమిటీ యొక్క పనితీరు ఏంటి, దాంట్లో మినిస్టర్స్ ఉండొచ్చా లేదా, అన్ని కమిటీస్ అవసరం లేదు కానీ ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఫైనాన్స్ కమిటీస్ ఒకటి, బిజినెస్ అడ్వైజరీ కమిటీ, స్టాండింగ్ కమిటీ, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్, డిఆర్ఎస్సీస్ అంటాం, డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్ అంటాం, అవి తెలియాలి. సో ఇవి మనకు తెలియాల్సిన అంశాలు. వీటిలలో ఎక్కువ మటుకు ఫ్యాక్ట్స్, దాని తర్వాత కంటెంట్ ఆఫ్ ద ఆర్టికల్. అంటే ఇప్పుడు ఉదాహరణకి కోరం ఉంది, కోరం గురించి కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, ఏది కాన్స్టిట్యూషన్లో ఇచ్చారు, ఏది రూల్స్ ఆఫ్ బిజినెస్లో ఇచ్చారు, ఇట్లాంటివన్నీ అడుగుతారు. అది ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో. మెయిన్స్కి వచ్చేసరికి ఆఫీసర్స్ ఆఫ్ పార్లమెంట్ మీద క్వశ్చన్ రావడం కొంచెం కష్టం. అంటే అడిగితే వైస్ ప్రెసిడెంట్, ఎక్స్ ఒఫీషియో చైర్మన్, దాని మీద తప్ప అడిగే ఛాన్సెస్ తక్కువ. ఇది చాలా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మీ గవర్నెన్స్లో లెజిస్లేటివ్ కంట్రోల్ ఓవర్ ఎగ్జిక్యూటివ్ అని ఒక టాపిక్ ఉంది. ఆ లెజిస్లేటివ్ కంట్రోల్ ఓవర్ ఎగ్జిక్యూటివ్లో ఈ ప్రొసీజర్స్ ఏవైతే మనం పార్లమెంట్లో వాడతామో అవి చాలా చాలా ముఖ్యమైనవి. ఫర్ ఎగ్జాంపుల్ అడ్జార్న్మెంట్ మోషన్, పాయింట్ ఆఫ్ ఆర్డర్, నో కాన్ఫిడెన్స్ మోషన్, ఇవన్నీ చాలా ముఖ్యమైనవి. సెన్ష్యూర్ మోషన్, ఇవి చాలా ముఖ్యమైనవి. సో వాటిని మనం ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాం? ఎగ్జిక్యూటివ్ కంట్రోల్, లెజిస్లేటివ్ కంట్రోల్ ఓవర్ ఎగ్జిక్యూటివ్లో ఇవన్నీ ఏం పాత్ర పోషిస్తాయి అన్నది ఒకటి ఇంపార్టెంట్. అయితే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ మీద
ఆఫ్ గవర్నమెంట్ ఇండియాలో ఎందుకు ఉంది, ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఎందుకు లేదు, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇండియాలో సక్సెస్ ఆ ఫెయిల్యూరా, దాంట్లో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటి, వాటిని సరిదిద్దుకోవడానికి ఏం మెజర్స్ మెకానిజమ్స్ ఉన్నాయి, ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు. తర్వాత పార్లమెంటరీ ప్రొవిజన్స్లో ఫస్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ యాంటీ డిఫెక్షన్ బాగా అడిగింది. పార్టీ ఫిరాయింపు చట్టంకి సంబంధించిన ప్రొవిజన్స్ అడుగుతారు, రీసెంట్ కాంట్రవర్సీస్ అడుగుతారు, కోర్టు జడ్జ్మెంట్స్ మీద అడుగుతారు, స్పీకర్ రోల్ ఇన్ యాంటీ డిఫెక్షన్ యాక్ట్ అడుగుతారు. ఎందుకంటే ఈ 2-3 ఇయర్స్లో మీరు గమనించండి, పార్టీ ఫిరాయింపు చట్టం కంటిన్యూస్గా న్యూస్లో ఉంది. సో అది చాలా ఇంపార్టెంట్. తర్వాత జాయింట్ సిట్టింగ్ ఒకటి బాగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. జాయింట్ సిట్టింగ్ ఎప్పుడు పిలుస్తారు, ఎందుకు పిలుస్తారు, ఎవరు పిలుస్తారు, ఏ పరిస్థితులలో, ఇప్పటివరకు ఎన్నిసార్లు వాడినాము. దాని తర్వాత పార్లమెంటరీ ప్రివిలేజెస్ లేదా లెజిస్లేటివ్ ప్రివిలేజెస్ అంటాం. ఈ పార్లమెంటరీ ప్రివిలేజెస్ అంటే ఏంటి, ఎందుకు ఇస్తారు, కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఎలాంటి ప్రివిలేజెస్ ఉంటాయి, జనరల్గా ఎలాంటి ప్రివిలేజెస్ ఉంటాయి, పార్లమెంటరీ ప్రివిలేజెస్లో ఉన్న అవకతవకలు అంటే లోటుపాట్లు ఏంటి, వాటిని ఎలా సరిదిద్దొచ్చు, పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఉండాలా లేదా, వీటి మీద క్వశ్చన్స్ వస్తాయి. ప్రొసీజర్లో బడ్జెట్, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. బడ్జెట్ ప్రొసీజర్ మీద అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. పార్లమెంటరీ కమిటీస్ మళ్ళీ మీకు సపరేట్గా గవర్నెన్స్లో సపరేట్గా ఇవ్వడం జరిగింది. దీంట్లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అన్నిటికంటే ఎక్కువ సార్లు అడిగారు. సో ఫైనాన్స్ కమిటీస్ మీద అడగచ్చు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మీద అడగచ్చు, లేదా జనరలీ స్పీకింగ్ మీకు డిఆర్ఎస్సీస్ మీద అడగచ్చు, లేదా ఓవరాల్ కమిటీ విత్ సిస్టమ్ ఎందుకు పార్లమెంట్లో, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో కమిటీ సిస్టమ్ యొక్క పాత్ర మీద అడగచ్చు. సో మెయిన్స్కి మాత్రం ఈ పర్స్పెక్టివ్లో క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి, ప్రిలిమ్స్కి మాత్రం కంప్లీట్గా చదవాల్సి వస్తుంది. నేను ఇంతకుముందు చెప్పినప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మెయిన్స్ అన్నా ప్రిలిమ్స్ అన్నా అసలు దీంట్లో ఏం అడగచ్చు అన్న ఒక అవగాహనతో ప్రిపేర్ అయితే మీకు లాభం ఉంటుంది. ఏమీ తెలియకుండా చదువుకుంటూ పోతే అర్థం ఉండదు. సో మీరు చదివే ప్రతి దానికి దీని మీద ఎలాంటి క్వశ్చన్ వస్తుంది అన్న ఆలోచనతో చదవాలి. మీరు ప్రాక్టీస్ చేసే టెస్ట్లలో కూడా ఈ 360 degrees యాంగిల్లో అన్నీ కవర్ అయ్యేటట్టు చూసుకోండి. ఒకటి కవర్ కాకుండా ఉంటే మీకే నష్టం. ఎందుకంటే ఏ ఒక్కటి అడిగినా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఒకటి రాకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇంకొకటి నేను క్లాస్ తీసుకునేటప్పుడు కూడా ఇవాళ ఇన్ఫ్యాక్ట్ మా స్టూడెంట్స్కి బాగా క్లాస్లో క్లాస్ అయింది. ఎందుకంటే ఏదన్నా అడిగినప్పుడు సడన్గా బ్లాంక్ అయిపోతారు. అంటే నేను ఇవాళ క్లాస్లో వాళ్ళని ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ చెప్పేటప్పుడు ప్రెసిడెంట్ ఆల్రెడీ అయిపోయింది. సో ప్రెసిడెంట్కి సంబంధించిన ఏదో ఆర్టికల్ గురించి అడిగితే మొత్తం బ్లాంక్ అయిపోయారు. అది నిన్న క్లాస్లో చెప్పింది. మీరు ఎప్పుడైనా ఏదన్నా ప్రశ్న ఎదురైనప్పుడు బ్లాంక్ అవ్వకూడదు. మీరు ఏం చేయాలి అంటే ప్రశ్న ఏంటి, దీని మీద మీ ఆలోచన ఎట్లుండాలి, మీ మైండ్ ఎట్లా పనిచేయాలంటే ఏం అడిగారు, దీని మీద అడిగారు, సో ఇది ఎక్కడ మొదలైంది. ఉదాహరణకి నేను వాళ్ళ ఆర్టికల్ 53 గురించి అడిగాను. 53 కింద ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ద యూనియన్, అంటే అన్ని ఎగ్జిక్యూటివ్ పవర్స్ ప్రెసిడెంట్ చేతిలో ఉంటాయి. ప్రెసిడెంట్ డైరెక్ట్గా కానీ లేకపోతే వారి సబార్డినేట్స్ ద్వారా కానీ ఈ పవర్ని యూజ్ చేయొచ్చు, కానీ రాజ్యాంగబద్ధంగా యూజ్ చేయాలి అని చెప్పి, రాజ్యాంగబద్ధంగా యూజ్ చేయాలి అంటే ప్రెసిడెంట్ కూడా రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. దిస్ ఇస్ సుప్రిమసీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసిన అనమాట. సో వాళ్ళకి ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ పవర్ అబ్సల్యూటా అని అడిగినప్పుడు బ్లాంక్ అయిపోయినారు. అబ్సల్యూటా అని అడిగినప్పుడు ఫస్ట్ వాళ్ళ థాట్ ఏం రావాలంటే ప్రెసిడెంట్ పవర్ ఏంటి, ఎగ్జిక్యూటివ్ పవర్ ఉందని కాన్స్టిట్యూషన్ చెప్తుంది. చెప్పడంతో పాటు ఏం చెప్తుంది, ప్రెసిడెంట్ తన ఇష్టం ఉన్నట్టు చేయొచ్చా, లేదు, ప్రెసిడెంట్ పవర్ మీద ఏం హద్దు ఉంది, ఆ హద్దు కాన్స్టిట్యూషన్, అంటే సుప్రిమసీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఉంది కాబట్టి ప్రెసిడెంట్ కాన్స్టిట్యూషన్కి లోబడి పనిచేయాలి. ఇట్లా మీరు ఆలోచించాలి, దాన్ని లింక్ చేసుకోగలగాలి. మీరు బ్లాంక్ అయిపోద్దు. సడన్గా వినంగానే అమ్మా నాకు ఇది గుర్తులేదు అని అనుకుంటే గుర్తు ఎప్పటికీ రాదు. మీరు ఆలోచించడానికి ప్రయత్నించాలి. మైండ్ మీద ప్రెషర్ పెట్టడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనిషి మెదడు చాలా చాలా పదునైంది. మనిషి మెదడుకున్న శక్తి చాలా, అంటే నాకు తెలిసి నేను నమ్మేదైతే సూపర్ కంప్యూటర్స్ కూడా పనికిరావు. మీరు నిజంగా గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా గుర్తుంటుంది. మనం చెప్పుకునే దాన్ని బట్టి ఉంటుంది. మీరు నమ్మాలి, మీకు గుర్తుంటుందని నమ్మాలి. మీ మైండ్ ఆ దిశగా పనిచేయాలి, ఆ దిశగా ఆలోచించాలి. లేకపోతే ఏది గుర్తురాదు. మీరు కంపల్సరీగా బ్లాంక్ అవ్వకుండా ఎట్లా, ఏం అడుగుతున్నారు, దీనికి ఏముంటుంది, కాన్స్టిట్యూషన్లో నేనేం చదివాను, సబ్జెక్ట్లో నేనేం చదివాను, దీన్ని ఎక్కడ రిలేట్ చేయొచ్చు, అట్లా ప్రోబ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ ప్రోబింగ్ ఎబిలిటీ
ఎబిలిటీ మీకు చాలా ఇంపార్టెంట్. ఆ ప్రోబింగ్ ఎబిలిటీయే మీకు ఏ క్వశ్చన్కైనా ఆన్సర్ చేసే కేపబిలిటీని ఇస్తుంది. సో ప్లీజ్ ఎప్పుడూ బ్లాంక్ అవ్వద్దు మీరు, ఎందుకంటే ఇవన్నీ మీరు చదివినవి గుర్తుండకపోవడానికి కారణం ఏంటిది? మీరు గుర్తు తెచ్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా గుర్తుంటుంది. ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళకి చెప్పినా మీకు చెప్తున్నాను, ప్లీజ్ మైండ్ని వాడండి. మీరు మైండ్ని ఎంత వాడితే అదంతా షార్ప్ అవుతుంది. స్మార్ట్ ఫోన్స్ వచ్చేసి ఎట్లా అయిపోయిందంటే మైండ్ వాడుదలనే తక్కువైపోయింది. అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే అన్నీ వాడితే ఖర్చు అయిపోతే అట్లనే మైండ్ కూడా వాడితే ఖర్చు అయిపోతుంది అనుకుంటున్నాం. కానీ మైండ్ విషయంలో అట్లా ఉండదు. మనం ఎంత వాడితే అది అంత షార్ప్ అవుతుంది. తుప్పు బట్టనియొద్దు ఎప్పుడు మైండ్ని, ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూనే ఉండాలి, దుమ్ము దులుపుతూనే ఉండాలి. సో ప్లీజ్ ఇది గుర్తుపెట్టుకోండి. ప్లీజ్ మంచిగా ఆలోచించండి. ఏది అడిగినా నాకు రాదు, అమ్మో ఇదేంటిది అని భయపడొద్దు. ఎందుకంటే మీరు ఒక్కసారి చదివినా విన్నా ఖచ్చితంగా ఎక్కడో మీకు ఏదో కొంత గుర్తుంటుంది. మీరు కొంచెం ఆలోచిస్తే అది గుర్తొస్తుంది. ఫస్ట్ టెన్షన్ పడొద్దు, ఆలోచించాలి. మైండ్కి టెన్షన్ పడమని చెప్పొద్దు, ఆలోచించమని చెప్పాలి. గుర్తుపెట్టుకోండి. ఇది నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.